ఏపీలో 5 ఏళ్ల పాటు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రోత్సహించేందుకు సిద్ధమవుతుంది. దీనికోసం రాష్ట్రంలో అసలు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం కల్పిస్తే చేసేందుకు ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తెలుసుకోవడానికి కౌశలం పేరుతో ఒక సర్వే నిర్వహిస్తుంది. 2 నెలల క్రితమే మొదలైన ఈ సర్వేను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో నిర్వహిస్తున్నారు. దీనికి గడువు ముగిసినా సరే మరోసారి పొడిగింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు కోరుకుంటున్న వారికి కనీసం 10వ తరగతి అర్హతతో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. కౌశలం పేరుతో చేపట్టిన ఈ సర్వేను ఓవైపు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తుండగా మరోవైపు ఆన్లైన్లోనూ నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ సర్వే గడువు ఈ నెల 15తోనే ముగిసింది. అయితే ప్రస్తుతం ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేలా మౌలిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో కనీసం 10వ తరగతి ఆ పైన విద్యార్హతలు కలిగిన వారు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయాలకు వెళ్ళి కౌశలం సర్వేలో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డుతో పాటు ఇతర వివరాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్లో www.gsws-nbm.ap.gov.in బిఎం కౌశలం వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్, ఇతర వివరాలు ఎంటర్ చేస్తే ఓటీపీలు వస్తాయి. మొబైల్ నెంబర్తో పాటు ఈమెయిల్ని కూడా ఓటీపీలతో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్హతలు ఎంటర్ చేస్తే వివరాలను ధృవీకరిస్తారు. కాబట్టి ఇంకా దరఖాస్తు చేయని వారు వెంటనే ఆన్లైన్ లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత దరఖాస్తుదారులకు వర్క్ ఫ్రం హోం విధానంలో ఉపాధి కల్పించే వారితో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకొని వీరికి నేరుగా ఉద్యోగాలు కల్పిస్తుంది. అలాగే వీరు వర్క్ ఫ్రం హోం చేసేందుకు ప్రత్యేకంగా హబ్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. వీటిలో ఇంటర్నెట్తో పాటు నిరంతర విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తారు. ఇతర వివరాలకు గ్రామ, వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.